పతంజలి గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమ పవిత్రమైన ఈ వైశాఖ శుద్ధ దశమి కాంచీ పరమాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవ సందర్భంగా కూడా ఈరోజు చాలా విశేషమైనటువంటి పర్వదినంలో ఒక ఉత్తమోత్తమైనటువంటి మహాకృతి కోసం ఈరోజు సంకల్పం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్రోధినామ సంవత్సరంలో మాఘ శుద్ధ చతుర్దశి నుండి, అంటే ఇంగ్లీష్లో ఫిబ్రవరి 11, 2025 నుండి మార్చి 14, 2025 పర్యంతం త్రిశాహస్రాగ్నియుక్త అహీన వ్యూఢ పౌండరీక మహాయాగము చాలా విశేషంగా మనందరికీ అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి బ్రహ్మశ్రీ మహాగ్నిచిత్ వాజపేయాజీ శ్రీ దెందుగురి సత్యసోమయాజులు గారు చాలా విశేషంగా చేయబోతున్నారు. మహాయాగంలో సంకల్పం చేయడమే చాలా గొప్పతనం. ఎందుకంటే ఒక గణపతి పూజ లాంటిది కాదు ఇది. మానసిక, శారీరకంగా, ఆర్థికంగా మనకు మహాబలం ఉంటే మాత్రమే ఈ యజ్ఞము చేయడం అనేదానికి మనకు ఒక శక్తి, ఒక స్ఫూర్తి కలుగుతుంది. అలా ఉండగా మన బ్రహ్మశ్రీ సత్య మహాగ్నిచిత్ వాజపేయాజులు గారు స్వయం మహావిద్వాన్. ఆయనకి విద్వత్ బృందం ఇలాంటి యొక్క ఉత్తమోత్తమైనటువంటి ఆ ఋత్విక్ బృందం కూడా ఆయనకి వాళ్ళ యొక్క నాన్నగారు ప్రాతస్మరణీయులు, అలాగనే ఆయన యొక్క గురుగారులు, అలాగనే ఎంతో మహనీయుల యొక్క దివ్య ఆశీస్సులతో ఆయన ఇలాంటి యొక్క గొప్ప సంకల్పం చేసుకుంటున్నారు. ముఖ్యంగా జగద్గురుల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆయన పట్ల ఉంది కనుక ఇలాంటి యొక్క గొప్ప యాగము జరగబోతుంది. లోకంలో ఉన్నటువంటి సకల ఆస్తికులు మన అందరం కూడా, ఎందుకంటే భగవత్పాదాచార్యుల వారు వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేషస్య విధీయతాం అపచితి అని మనకు ఉపదేశం చేశారు. ఇలాంటి ఉత్తమోత్తమైనటువంటి క్రతు అనుష్ఠానము చాలా చాలా దుర్లభతమం కూడా చెప్పొచ్చు. అలాంటి ఈ ఉత్తమోత్తమైనటువంటి క్రతు ఒక మహనీయులు చేస్తున్నారంటే దాంట్లో ఏకహస్తముతో చేయడం అనేది దుశ్శకం. ఎంతోమంది దీనికి మనందరం కైంకర్యము చేయాలి. కాబట్టి అన్ని రకాలైనటువంటి కైంకర్యం, వస్త్రమా దివ్యమైనటువంటి ఒక విశేషంగా, అలాగే స్వర్ణము, సన్మానాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా ఉత్తమ రీతిగా చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప యాగంలో ఆస్తిక మహాజనులందరూ కూడా భారతదేశంలో ఉండేవారు, విదేశంలో ఉండేవారు, అందరు ఆస్తికులు కూడా దీంట్లో అందరూ వచ్చి మనకు ఎంత కుదురుతుందో యథాశక్తి మనందరూ కూడా ఈ యొక్క యాగానికి మనందరం కూడా కైంకర్యం చేసి ఆ యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహానికి పాత్రభూతులు కావాలి అనేదే మనం ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ఉత్తమోత్తమైన యాగస్థలము అతి త్వరలో ఎక్కడ జరగబోతుంది అనేది నిర్ణయం అవుతుంది, అది వెనక తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఎంతవరకు కుదురుతుందో అంత మనం ఈ యొక్క యజ్ఞానికి మనం కైంకర్యం చేసి ఆ వేదమాత యొక్క ఆ యజ్ఞపురుషుడి యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రభూతులై అందరూ శ్రేయోవంతులుగా ఉండాలి అని జగద్గురుని ప్రార్థన చేసుకుంటున్నాను. జై బోలో యజ్ఞేశ్వర భగవాన్ కీ జై.